రిసీవ్ చేసుకోవాలా? సాయిబాబా గారిని ఇసుక నీతి, సాగు నీతి, ఈ బతుకంతా ఆదివాసీలది. జోహార్ సాయిబాబా. ఈనాటి కార్యక్రమానికి వచ్చేసేటువంటి ప్రజాస్వామ్యవాదులు, పౌర హక్కుల నేతలు, వివిధ రంగాల్లో నిష్ణాతులు, రాజ్యాంగం పట్ల మక్కువ ఉన్నటువంటి వ్యక్తులందరూ సాయిబాబా గారి సంక్షేత్రం ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. మొట్టమొదటిగా ఆయన అక్టోబర్ 12వ తారీఖున మృతి చెందడం జరిగింది. ఆయన మృతికి సంతాప సూచకంగా మనం ఒక 2 నిమిషాల పాటు మౌనం పాటించాలని చెప్పి ప్రార్థిస్తున్నాను. जोहार डॉक्टर साई बाबा। थैंक यू। जोहार डॉक्टर साई बाबा। जोहार साई बाबा। जोहार डॉक्टर साई बाबा। जोहार डॉक्टर साई बाबा। కొనసాగిస్తాం. మొట్టమొదటగా ప్రొఫెసర్ సాయిబాబా ఎవరు, ఆయన ఏ వృత్తి చేసేవారు, ఆయన ఏ నేరం చేశారు, ఆయనను ఎందుకు ఆయన మృతి చెందారనే విషయంపైన క్లుప్తంగా 2 మాటలను మీ ముందు ఉంచుతున్నాను. ఆయన 1967లో తూర్పుగోదావరి జిల్లాలో అమలాపురంలో ఒక పేద రైతు కుటుంబంలో జన్మించారు. 5 సంవత్సరాల ప్రాయంలోనే అంగవైకల్యం 90% ఉన్నది. మొక్కవోని దీక్షతోటి ఆయన కష్టపడి చదివి ఒక ప్రొఫెసర్గా జీవితాన్ని కొనసాగిస్తున్న దశలో ఆయన మావోయిస్టులకి మన సలహాలుగాను సంప్రదింపులు చేస్తున్నటువంటి నెపంతో ఆయన్ను మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లా సెషన్స్ పరిధిలో ఉన్నటువంటి పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసిన తర్వాత అక్కడ బాంబే సెషన్స్ కోర్టు ఆయన్ను విడుదల చేయమని కూడా చెప్పడం జరిగింది. ఆ తర్వాత మహారాష్ట్ర ప్రభుత్వం ఢిల్లీలో సుప్రీంకోర్టులో అప్పీల్ చేయడం కూడా జరిగింది. సుప్రీంకోర్టు రిమాండ్ చేయడం కూడా జరిగింది. రిమాండ్ చేసిన తర్వాత ఆయన్ని విడుదల చేయమని కూడా బాంబే హైకోర్టు విడుదల చేయడం జరిగింది. అయితే ఈ మధ్యలో ఆయన దాదాపు 9 సంవత్సరాల పాటు జైలు జీవితం గడిపారు. 9 సంవత్సరాలు జైలు జీవితం గడపడం అంటే మనం అనాగరికంలో ఉన్నామో లేకపోతే ఆధునిక కాలంలో ఉన్నాడో అర్థం కావడం లేదు. మనం దాదాపు ఆర్టికల్ 21 ప్రకారంగా ప్రతి ఒక్కరికి జీవించే హక్కు ఈ దేశంలో ఉంది. ఇదే అంశాన్ని
అంతర్జాతీయ సంస్థలు కూడా, మానవ హక్కుల సంస్థలు కూడా చెప్తా ఉన్నాయి. మరి భారతదేశంలో ఒక ప్రొఫెసర్ స్థాయి మనిషిని దాదాపు 9 సంవత్సరాల పాటు రిమాండ్లో ఉంచడము, అందున అండర్ ట్రయల్ ప్రిజనర్ని రిమాండ్లో ఉంచడము నాకైతే అర్థం కావడంలో, ఒక న్యాయవాదిగా నాకే అర్థం కావడంలా. దాదాపు క్యాపిటల్ పనిష్మెంట్ అయినా 10 సంవత్సరాలు జైలు శిక్ష పడేటటువంటి సెక్షన్లోనైనా 90 రోజులకు మించి జైల్లో పెట్టేదానికి లేదు. 60 రోజులకు చిన్న చిన్న నేరాలకు సంబంధించి 60 రోజుల లోపల జైల్లో పెట్టేదానికి లేదు. రెగ్యులర్ బెయిల్ వచ్చేటటువంటి పరిస్థితి ఉంది. మరి ఇటువంటి పరిస్థితుల్లో మనం ఒక రాజ్యాంగాన్ని రచించుకున్నాం. ఆర్టికల్ 21 ప్రకారం జీవించే హక్కు కలిగించాం. అది పక్కన అటు ఉంచితే ఆ తర్వాత ఆయన్ని 54A ప్రకారంగా ఎవరినైనా ఒక ముద్దాయిని జడ్జి గారి ముందర హాజరు పెట్టినప్పుడు అతని యొక్క మానసిక లేదంటే ఆరోగ్య పరిస్థితిని కూడా దృష్టిలో పెట్టుకొని రిమాండ్ ఇస్తారు. మరి ఈ విషయాలన్నింటినీ కూడా మర్చిపోయి రిమాండ్ 14 రోజుల కంటే ఎక్కువ పెట్టకుండా కూడా ఈ విధంగా ఉంచడము, 9 సంవత్సరాలంటే ఆయన ఏమి నేరం చేశారో మరి ఈ దేశంలో ఉన్నటువంటి పౌర సంఘాలు, ఈ దేశంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద రాజకీయ నాయకులు మరి ఏం చేస్తున్నారో అయితే అర్థం కావడం లేదు. ఒకవైపు సుప్రీంకోర్టు చెప్తుంది, ఎవరికైనా 90 సంవత్సరాల్లో 90 రోజుల లోపల కనుక ఛార్జ్ షీట్ ఫైల్ చేయకపోతే వారిని రెగ్యులర్ బెయిల్ కింద విడుదల చేయమని చెప్పి జరుగుతుంది. మరి 90% వైకల్యం ఉన్నటువంటి వ్యక్తి, అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి వ్యక్తిని 9 సంవత్సరాల పాటు ఆయన్ను జైలులో పెట్టి వేధించినారంటే ఇది పౌర సమాజము తీవ్రంగా ఖండించాల్సినటువంటి అంశం. ఇది ఈరోజు ఆయనకు రావచ్చు, దేశంలో ఎవరైనా సరే ప్రశ్నిస్తే ఇదే పరిస్థితి అనేటువంటి స్లోగన్ రావడము, సందేశం ఇవ్వడము, మనము రాజరికానికి వెళ్తున్నామా అనేటువంటి అంశం కనబడుతోంది స్పష్టంగా. చట్టం అందరికీ చుట్టమే, కానీ బలవంతులకు అది చుట్టంగా మారి పేదవారికి, ముఖ్యంగా పౌర హక్కుల కోసం పోరాడేటటువంటి ప్రశ్నించే వారికి అది గులిబండగా మారి వారి ప్రాణాలనే ముప్పు తీసుకునేటువంటి స్థితిలో రావడము చాలా సిగ్గుచేటైన విషయం. వాస్తవంగా నాకు తెలిసిన మేరకు, నేను చదివిన చట్టం మేరకు ఆయనకు 55A ప్రకారంగా మెడికల్ ఎయిడ్ అందించాల్సిన బాధ్యత జైలు సూపరింటెండెంట్కి ఉంది. అదేవిధంగా కన్సర్న్ మ్యాజిస్ట్రేట్ కూడా రిమాండ్ ఎక్స్టెన్షన్ చేసేటప్పుడు నీ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందని చెప్పేసి అడిగేటటువంటి బాధ్యత కూడా జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ కూడా ఉంది. మరి ఈ రెండు కూడా పరిగణలోకి తీసుకోకుండా ఆయనకు కనీసం ట్రీట్మెంట్ కూడా ఇవ్వకుండా ఆయన జైల్లోనే మగ్గిపోయేటట్లు చేసేటట్లు ప్రభుత్వాలు ఈ విధంగా ఒక వ్యక్తి పైన ఇంత ఖర్చు కట్టడము దారుణము. ఈ రోజు ఆయన జరుగుతుంది, రేపు జైల్లో పనిచేసే వ్యక్తి రిటైర్ అయిన తర్వాత ఆయనకు అన్యాయం జరిగినప్పుడు కూడా ఇదే పరిస్థితి వస్తే ఇదే పౌర సమాజము ఆయన వెంట నిలబడాల్సి వస్తుంది. సో పౌర హక్కులను కాపాడలేనటువంటి ప్రభుత్వాలు, ఆ ప్రభుత్వాలను నడిపేటటువంటి వ్యక్తులు కూడా రేపొద్దున ఇదే పరిస్థితి ఎదురుతుంది. ఎదురైతే కనుక ఆ రోజున పౌర సమాజం చూస్తూ సైలెంట్ గా ఉంటుంది. ఎందుకంటే ప్రశ్నిస్తే గొంతు నిలుపుతుంది ప్రభుత్వం అని చెప్పేసి భయం కలిగి ప్రజల్లో రేపు ఆయన కూడా అదేటువంటి పరిస్థితిని వస్తాయి. ముఖ్యంగా చట్టాల్ని పరిశీలించాల్సినటువంటి న్యాయమూర్తులు కూడా మానసిక ఆరోగ్య స్థితిని కూడా పరిశీలించాల్సినటువంటి వ్యక్తులు కూడా చాలా జాగ్రత్తగా మానసిక స్థితిని, ఆరోగ్య స్థితిని కూడా పరిశీలించాల్సి ఉంటుంది. సాయిబాబా కేసులో ఆయన్ను జైల్లో ఉంచినటువంటి జైలు సూపరింటెండెంట్ పైన, తర్వాత ఆయన రిమాండ్ విధించినటువంటి వ్యక్తుల పైన కూడా చట్ట ప్రకారంగా చర్యలు తీసుకోవచ్చు. ఎందుకంటే ఆర్టికల్ 21 ప్రకారంగా అదే చెప్తా ఉంది. ఆర్టికల్ 22A ప్రకారంగా కూడా ఆయన రిలీజ్ కావాల్సినటువంటి బాధ్యత కూడా ఆర్టికల్ 22A కూడా చెప్తా ఉంది, విడుదల చేయమని చెప్పేసి. ఇన్ని చట్టాలు ప్రజల కోసం అందించినప్పటికీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎంతో ముందు చూపుతో పౌర హక్కుల్ని ప్రాథమిక హక్కుల రూపంలో మనకు అందించినప్పటికీ కూడా కొంతమంది దుర్మార్గపు పాలకులు ఈ విధంగా వేధించడం సరైనది కాదు అని చెప్పి నేను ఈ సందర్భంగా అధ్యక్ష ఉపన్యాసంలో ఉపన్యసిస్తున్నాను. ఇకపోతే నెక్స్ట్
ఈనాటి ఈ కార్యక్రమానికి చేసేటువంటి ఎన్ రవిశంకర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నా. చట్టం అందరికీ సమానమేనా అని నిర్వహిస్తున్న ఈ సదస్సుకు హాజరైన ప్రఖ్యాత పౌర హక్కుల ఉద్యమ నేత ప్రొఫెసర్ హరగోపాల్ గారికి, ఈ సదస్సుకి అధ్యక్షత వహిస్తున్న గురప్ప గారికి, వేదిక పైన ఉన్న సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు రాంభూపాల్ గారికి, మిగతా మిత్రులకి అందరికీ నమస్కారం. మిత్రులారా, సోదరి సోదరులారా, వాస్తవానికి ప్రొఫెసర్ సాయిబాబా స్మృత్యర్థం ఒక సభ నిర్వహించాలని ఆయన చనిపోయినప్పటి నుంచి మేమందరం భావిస్తూ ఉన్నాం. అయితే ఊరికే ఆయన చనిపోవడం గురించి మాత్రమే మాట్లాడాలా, లేదు భారత రాజ్యాంగం కల్పించినటువంటి చట్టంలో ఏం జరుగుతూ ఉంది, ఎవరి కోసం చట్టం పనిచేస్తూ ఉంది, ఎవరి ప్రయోజనాల కోసం చట్టం పనిచేస్తుంది అందరూ అనుకుంటుంటాం. ఆడన్ని బోర్డులలో రాసి ఉంటారు, పుస్తకాల మీద అట్టల్లో రాసి ఉంటారు, బస్సుల్లో రాసి ఉంటారు, చట్టం అందరికీ సమానమే అని. ఎప్పుడో పుట్టినప్పటి నుంచి చదివి నిజమే అని నమ్ముతున్నాం మనందరం. కానీ నిజం అదేనా అని చెప్పి ఆలోచించాల్సిన అవసరం ఉంది, దాన్ని చర్చ చేయాల్సిన అవసరం ఉంది. ఆ చర్చని కడపలో మనం విస్తృతంగా చేపట్టాలని చెప్పి భావించి చట్టం అందరికీ సమానమేనా అని చెప్పి ఈ సదస్సు నిర్వహించడం జరుగుతూ ఉంది. మేమందరం కూడా కమ్యూనిస్ట్ పార్టీలో చాలా మంది ఇక్కడ పనిచేసిన వాళ్ళు ఉన్నాం కాబట్టి మాకు చాలా అనుభవం. ఒక కేసులో ఒక ధర్నా చేస్తాం, ఆ కలెక్టర్ ఆఫీస్ ముందరనో ఇంకో చోట మమ్మల్ని తీసుకుపోయి కోర్టు ముందర హాజరు పెడతారు. హాజరు పెట్టిన వెంటనే మమ్మల్ని రిమాండ్కి ఆదేశిస్తారు. మా లాయర్ని అడిగితే బెయిల్ రాదు అంటాడు. బెయిల్ ఒకవేళ ఈ లాయర్ మూవ్ చేస్తే రిజెక్ట్ చేస్తాడు. నాకు ఎప్పుడు అర్థమయ్యేది కాదు, ఎప్పటి నుంచి ఇది సమస్య. ఓ మర్డర్ కేసులో ఉన్నటువంటి ఎంపీకి ముందస్తు బెయిల్ వస్తుంది, ఒక ధర్నా చేసినటువంటి నాయకుడికి ముందస్తు బెయిల్ రాదు. లేదు, నిన్నెప్పుడో మేము జైలుకు పోయినప్పుడు చూస్తూ ఉంటాం, ఓ సామాన్యమైన పేదవాడు ఏం చేసి ఉంటాడంటే ఓ సారా బాటిల్ జోయిలో ఉందని తెచ్చి లోపలేస్తారు. 7 సంవత్సరాలు 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు జైళ్ళల్లో ఉంటారు. ఏమయ్యా ఇన్ని రోజులు జైల్లో ఉన్నావు అంటే బెయిల్ రావడం లేదు అంటాడు. అదే ఈ దేశంలో అత్యున్నతమైనటువంటి డబ్బున్నోళ్ళైతే, సంపద ఉన్నోళ్ళైతే, పవర్ ఉన్నోళ్ళైతే వాళ్ళు కోర్టుకే పోకుండా బెయిల్ తెచ్చుకుంటారు అట్లాంటి కేసుల్లో. నిన్ననే సిబిఐ ఛార్జ్ షీట్ వేసింది. జగన్మోహన్ రెడ్డి 5.5 సంవత్సరాల్లో ఒక్కరోజు కూడా కోర్టుకు పోలే 15 కేసుల్లో. అదే మేము 3 వాయిదాలకు పోకపోతే సమన్ల మీద సమన్లు పోలీసు వాళ్ళు వస్తారు, మిమ్మల్ని అరెస్ట్ చేయాలా తీసుకోవాలా, అరెస్ట్ చేయాలా వస్తారా పదం వాడుతా అంటారు మా ఇంటి చుట్టూ తిరిగి. అంటే వాళ్ళకొక చట్టం మనకొక చట్టం. మీరు చూస్తున్నారు, అక్కడ కోడికత్తి కేసులో ఒక దళిత పిల్లగానికి 5 సంవత్సరాలు బెయిల్ రాలే. ఆయనేమి చనిపోలే, ఆయనకేం పెద్ద గాయాలు కాలే. సాయంత్రానికి ఆయన బ్రహ్మాండంగా హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయినాడు. ఆ కోడికత్తి గాయంతో ముఖ్యమంత్రి కూడా అయినాడు. కానీ ఆ కోడికత్తికి గురైన పిల్లగానికి మాత్రం 5 ఏళ్ళు జైల్లో మగ్గిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఈయన ఒక్కరోజు వెళ్ళి సాక్ష్యం చెప్తే బెయిల్ వస్తుందంటే ఒక్కరోజు కూడా ఈయన పోడు. ఈయనను రమ్మని ఆ కోర్టు చెప్పదు, ఆయనకు బెయిల్ లేదు, ఈయన నమ్మని చెప్పదు. ఇదేం న్యాయమో, ఇదేం చట్టమో, ఇల్లేం జడ్జిలో నాకు అర్థమే కాదు అసలు. ఎంతన్నా ఆలోచించు, ఎంత డిప్లొమాటిక్ గా ఆలోచించినా కూడా ఈ విషయాలు ఎప్పటికీ అర్థం కావు. ఎందుకు అర్థం కావంటే వాటికి ఒక స్పష్టత ఉన్నది. ఈ దేశంలో కోర్టులు, జైళ్ళు, లేకపోతే పోలీసులు, చట్టము అన్ని ఒకరి కోసం పనిచేస్తున్నాయి. ధనిక వర్గాల కోసం పనిచేస్తున్నాయి, ధనవంతుల కోసం పనిచేస్తున్నాయి, వాళ్లకు ఊడిగం చేయడానికి పనిచేస్తున్నాయి. బాంబులు వేసిన కేసులో ఆర్ఎస్ఎస్ వాళ్ళకు బెయిల్ ఇస్తుంది సుప్రీంకోర్టు. అదే ప్రొఫెసర్ సాయిబాబా గారి తల్లి చనిపోతే పెరోల్ లేదు ఈ సుప్రీంకోర్టు. ఆ సుప్రీంకోర్టు జడ్జిగా ఉన్నది ఎవరు అంటే గొప్ప ప్రజాస్వామికవాది అని చెప్పబడిన చంద్రచూడు ధర్మాసనమే సాయిబాబా గారి బెయిల్ ని రిజెక్ట్ చేసి, పెరోల్ ని రిజెక్ట్ చేసింది. ఇంకొక డేరా బాబా అని ఒకడు ఉన్నాడు. వాడేమో అమ్మాయిల్ని అత్యాచారం చేసిన అమ్మాయిల్ని హత్య చేసినాడు. ఆ హత్యల్ని దీని మీద ఉద్యమం జరిగితే ఆ ఉద్యమంలో కొంతమందిని కాల్చి చంపినాడు. ఈ అన్నింటి మీద అతనికి జీవిత ఖైదు పడింది. అతను జైల్లో ఉండేదానికన్నా బయట ఉండేది ఎక్కువ.
ప్రతి 6 నెలలకు పెరోల్ ఇస్తారు, ప్రతి 6 నెలలకు రాజకీయ నాయకులు వాళ్ళ ఉపన్యాసాలు ఇప్పించుకుంటారు, రాజకీయ మీటింగుల్లో పాల్గొనేటట్టు చూసుకుంటారు. ఆ రకంగా దేశంలో చట్టం అందరికీ సమానమేనా అని ప్రశ్న వేస్తే కాదు అన్నది ఈరోజు ఆన్సర్ గా కనబడతా ఉందని చెప్పి నేను ఏ మొహమాటం లేకుండా చెప్పదలుచుకున్నాను. అంతేకాదు ఈరోజు చిన్న చిన్న కేసుల్లో నిన్ననే చూసినారు మీరు ఒక కేసు, అల్లు అర్జున్ ఒక కేసులో అరెస్ట్ అయినాడు. అరెస్ట్ అయితే ఏందో ఆకాశము భూమి బద్దలైనట్టు పేపర్ వాళ్ళు, టీవీలో అసలు ఉదయం నుంచి ఇంకా వార్తలే లేనట్టు, ఇంకా సమాజం అంతా బన్నీ చుట్టే తిరుగుతా ఉన్నట్టు, అతను ఏదో స్వాతంత్రోద్యమానికి పోయి వచ్చినట్టు, బార్డర్ లో ఇది జరిగినట్టు మొత్తం వార్తలన్నీ ఆయన చుట్టూనే. ఇంకా వార్తలే కాదు, ఉదయం 11 అరెస్ట్ చేస్తే రాత్రి 7:30 దాకా ఇంకా కోర్టులు ఏం పని చేయలే, ఓన్లీ అల్లు అర్జున్ పనే చేసినాయి కోర్టులు. ఇంత అవమానకరమైన న్యాయ వ్యవస్థ ఉంది భారతదేశంలో. ఉదయం అరెస్ట్ అయితే ఒక కోర్టుకు పోయినాడు, నాంపల్లి కోర్టుకు, అక్కడ బెయిల్ పిటిషన్ వేసినారు. దాని మీద మాకు ఒక ప్రాసెస్ చెప్తా అంటారు మా గురప్పన్నోళ్ళు. మనము కోర్టులో బెయిల్ పిటిషన్ వేస్తానే, మీరు బెయిల్ వేస్తానే అటు పక్క పీపీకి నోటీస్ ఇస్తారు, నోటీస్ అభ్యంతరం చెప్పకపోతే ఆర్గ్యుమెంట్కి ఇస్తారు, ఆర్గ్యుమెంట్కి ఇచ్చిన తర్వాత మనం ఆర్గ్యుమెంట్ చేయాలా, మన ఆర్గ్యుమెంట్ చేసిన తర్వాత బెయిల్ శాంక్షన్ కావాలా, బెయిల్ శాంక్షన్ అయిన తర్వాత ఆర్డర్ ఇవ్వాలా, వీటన్నింటికి కనీసం 3 రోజులు పడుతుంది అని చెప్తారు. ఒక రోజు ఒక చిన్న కేసు కూడా వీళ్ళ దాంట్లో ఏం జరుగుతుందో కూడా తెలియదు. ఆయన ఉదయం నాంపల్లి కోర్టులో కేసు బెయిల్ పిటిషన్ వేసినాడు, మధ్యాహ్నం 3కు అక్కడ రిజెక్ట్ అవుతుంది, 3 నుంచి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడానికి ప్రయత్నం చేస్తారు. 6:30 హైకోర్టు బెయిల్ ఇచ్చింది. ఎట్లా ఈ ప్రాసెస్ అంతా ఎట్లా చేసినారు? పీపీ నోటీస్ ఏమైంది, ఆర్గ్యుమెంట్ ఏమైంది, పీపీ అబ్జెక్షన్ ఏమైంది, వాళ్ళ లాయర్ ఆర్గ్యుమెంట్ ఏమైంది, వాళ్ళ లాయర్ ఆర్గ్యుమెంట్ అయిన తర్వాత జడ్జి యొక్క స్టేట్మెంట్ ఏమైంది, జడ్జి ఆర్డర్ ఇప్పుడు ఇచ్చినాడు, జడ్జి ఆర్డర్ ఇచ్చిన తర్వాత అది టైప్ చేసే వాళ్ళు అయితే ఇక్కడ కోర్టులో టైప్ చేసే వాళ్ళు రేపు రాకండి సార్ అంటారు. మనమైతే వాళ్ళకి అప్పుడే టైప్ అయిపోయింది, రాత్రి 8:30 కల్లా బెయిల్ పిటిషన్ తీసుకుపోయి బెయిల్ ఆర్డర్ తీసుకుపోయి జైల్లో వేసినారు. కాబట్టి మిత్రులారా, మనం లోతుగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ప్రొఫెసర్ సాయిబాబా గారిది 100కి 100 పాళ్ళు. ప్రొఫెసర్ సాయిబాబా గారికి పూర్తిగా భారతదేశంలో ఉన్న చట్టాలు వర్తించలేదు, భారతదేశంలో ఉన్న న్యాయం వర్తించలేదు. అందుకని అన్యాయంగా 9 సంవత్సరాలు పైబడి 90% వికలాంగత్వంతో అత్యంత కిరాతకమైన కరుడుగట్టిన నేరస్తులు, దుర్మార్గులు, భారతదేశ ద్రోహులు ఉండేటువంటి ఒక జైల్లో బంధించి, హింసించి, మందు లేకుండా, మాతలు లేకుండా, వైద్యం చేయించకుండా హత్య చేసింది ఈ దేశ ప్రభుత్వం. అంత దుర్మార్గమైనటువంటి చర్యలు పాల్పడింది. ఇది మనం చూస్తా ఊరుకుంటే అక్కడ ఏదో సాయిబాబాకు జరిగిందంటే రేపు కడపలో ఇంకొకరికి జరుగుతుంది, ఇంకొకరికి జరుగుతుంది. నోరు లేని ప్రతి వాళ్ళకి జరుగుతుంది. నోరు లేని వాళ్ళ తరఫున మాట్లాడినందుకే సాయిబాబా గారికి ఈ దారుణమైన శిక్ష పడింది. ముఖ్యంగా ఆదివాసీల కోసం, దళితుల కోసం, మైనార్టీల కోసం తమ జీవితాన్ని పణంగా పెట్టి పోరాడిన పాపానికి ఈరోజు సాయిబాబాకి మరణ శిక్ష విధించింది ఈ దేశ ప్రభుత్వం. ఇది మరణ శిక్షనే అని చెప్పి నేను నమ్ముతున్నాను. కాబట్టి మన అందరం ఐక్యంగా ఇట్లాంటి సమస్యలు వచ్చినప్పుడు కనీసం కడప లాంటి చోటైనా ప్రతిఘటించడానికి, పోరాడడానికి, ఐక్యంగా ఉండడానికి ఒక వేదిక అవసరం అని చెప్పి మేము అందరం కలిసి భావించి ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇంత పెద్ద సంఖ్యలో హాజరైన పెద్దలు, మేధావులు, కడప పుర ప్రముఖులు, అనేక మంది మాకన్నా పెద్దవాళ్ళు, మేధావులు మా ముందర ఉన్నారు. మీ అందరికీ పేరు పేరున ఇక్కడికి వచ్చినందుకు, దీంట్లో పాల్గొన్నందుకు, సంఘీభావం ప్రకటిస్తున్నందుకు, ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకోవడానికి మా ఉత్సాహాన్ని ఇస్తున్నందుకు పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసి సెలవు తీసుకుంటా ఉన్నాను. రవిశంకర్ గారు చెప్పింది అక్షరాల సత్యం. ఈ దేశంలో న్యాయ వ్యవస్థ తీరును మార్చాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఎందుకంటే ఒక పేదవాడికి బెయిల్ రావాలంటే ఒక పద్ధతి, ఒక ధనవంతుడికి బెయిల్ రావాలంటే ఒక పద్ధతి. ఇందాకే ఆయన కూలంకషంగా చెప్పారు. అవి ప్రాక్టికల్ గా జరిగేటటువంటి పరిస్థితి. మీకు చాలా మందికి కోర్టులో పరిస్థితులు, ప్రొసీజర్లు మీకు తెలియకపోవచ్చు. సాయిబాబా గారి మృతే దానికి తార్కాణం. ఎందుకంటే సాయిబాబా గారు చేసినటువంటిది ప్రూవ్ కాకమునిపే ఆయన దాదాపు 9 సంవత్సరాల పాటు జైల్లో కాలం గడిపినాడు. కనీసం జైల్లో మౌలిక వసతులు, కనీసం ఆరోగ్యాన్ని కూడా పరీక్షించకుండా ఆయన ఆ విధంగా వేధించి, ఆయన ఎంత మొత్తుకున్నప్పటికీ కూడా ఈ దేశంలో చట్టాలు, అత్యున్నతమైనటువంటి న్యాయస్థానం కూడా
ఆయన న్యాయం చేయకపోవడము చాలా దౌర్భాగ్యం విషయం అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఇకపోతే నెక్స్ట్ సిపిఐ జిల్లా కార్యదర్శి జి చంద్ర గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. సభాధ్యక్షులు గురప్ప గారు, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైనటువంటి ప్రొఫెసర్ హరగోపాల్ గారు, వేదికపై ఉన్నటువంటి పెద్దలు, హాజరైనటువంటి మిత్రులు, సోదరులందరికీ భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ పక్షాన అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. సోదరులారా, భారతదేశానికి స్వాతంత్రం వస్తే అన్ని హక్కులు, అవకాశాలు స్వేచ్ఛగా సమానత్వంతో జీవించవచ్చు అని అనుకున్న ఆ మేరకు అనేక మంది త్యాగాలు చేసి పోరాటం చేసి స్వాతంత్రం అయితే వచ్చింది. స్వాతంత్రం వచ్చిన తర్వాత మనకంటూ ఒక రాజ్యాంగం ఉండాలి. ఆ రాజ్యాంగము మన ఏ విధంగా పాలన ఉండాలి, మనకి ఏ హక్కులు ఉండాలి, ఏ అవకాశాలు ఉండాలి, గతంతో పోల్చుకున్నప్పుడు ఉన్న స్థితి నుంచి ఉన్నతమైనటువంటి స్థితికి పోవడానికి ఏ మేరకు అవకాశాలు కావాలనో ఆ అవకాశాలన్నీ మనం ఒక పీఠికలో రాసుకుంటే ఆ రాసుకున్న ప్రకారం పరిపాలనా విధానం ఉంటే బాగుంటుందని చెప్పి ఆలోచన చేశాం. భారత రాజ్యాంగం ప్రకారమే మన పరిపాలన, ఆ పరిపాలన ప్రకారమే ఏవైతే చట్టాలు చేశారో ఆ చట్టాలను అమలు చేసేటటువంటి అధికార యంత్రాంగం ఏదైతే ఉందో, అధికార యంత్రాంగం ఏదైనా తప్పులు చేస్తే దాన్ని న్యాయ వ్యవస్థ దగ్గరికి పోయి మనం మొరపెట్టుకుంటే అక్కడైనా న్యాయం జరుగుతుందని ఇది జరుగుతున్నటువంటి తంతు. ఈ క్రమంలో ఇప్పటి వరకు నడుస్తున్నటువంటి విధానం, దానికి అనేక మంది పోరాటం చేశారు, త్యాగాలు చేశారు, ప్రాణాలను పణంగా పెట్టినటువంటి ఘటనలు అనేక ఉన్నాయి. అయితే ఈ దేశ స్వాతంత్రంలో ఏ పాత్ర లేనటువంటి ప్రస్తుత ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం, స్వాతంత్రంలోనే పాత్ర లేనటువంటి బీజేపీ సర్కార్, ఆర్ఎస్ఎస్, సంఘ్ పరివారు నేతృత్వం ఇస్తున్నటువంటి ఎన్డీఏ కూటమి ఏదైతే ఉందో, ఈ కూటమి అధికారంలోకి వస్తే అనేకమైనటువంటి అంచనాలకు మించి ఈ దేశంలో ప్రజలు ఎవరు కూడా అంతకంటే బ్రహ్మాండమైనటువంటి ప్రపంచాన్ని ఊహించుకొని ఉన్నారు. అటువంటి అంచనాలను ప్రేరేపించింది. మోడీ అధికారంలోకి రావడం అంటే ఈ దేశం ముందుకు పోతుందని, మోడీ అధికారంలోకి రావడం అంటే ఈ దేశంలో ఉత్పత్తి పెరుగుతుందని, మోడీ అధికారంలోకి రావడం అంటే విదేశాలలో మురుగుతున్నటువంటి నల్లధనం వెలికి తీసుకొచ్చి జాతీయ ఆదాయానికి జమ చేయడం అవుతుందని, పన్నుల భారం ఉండబోదని, ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు వస్తాయని, ప్రభుత్వ రంగ సంస్థలు పటిష్టమవుతాయని, దేశం ఉత్పాదక రంగాలలో ప్రపంచ దేశాల్లో పోటీపడి దూసుకుపోతుంది అని ఈ విధమైనటువంటి అంచనాలు ఈ 10 సంవత్సరాల కాలంలో ఒక్కటంటే ఒక్కటి కూడా అమలు చేయకపోగా ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కొంతమంది వ్యక్తుల చేతుల్లో కట్టబెట్టబడ్డాయి. ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేయబడేటువంటి అనేక మంది ఇవాళ వీధులు పాలయ్యేటువంటి పరిస్థితికి తీసుకొచ్చింది. భారతదేశం దూసుకుపోవడం అటుంచితే ప్రపంచమంతా అతలాకుతలమైనటువంటి కోవిడ్ టైంలో ప్రపంచమంతా మన భారతదేశం కూడా ఆర్థికంగా అనేక ఒడిదుడుకులు ఎదుర్కొన్నటువంటిది. పేదరికం, దారిద్ర్యం, నిరుద్యోగం, నిరక్షరాస్యత ఏంటో మన కోవిడ్ టైంలో చూసాం. అందులో భారతదేశాన్ని నడిపిస్తున్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి పాలక ప్రభుత్వం యొక్క పాత్ర ఏంటో మనందరికీ తెలుసు. కోవిడ్ టైంలో చనిపోయినటువంటి కుటుంబాలకు ఆర్థిక సహాయం చేయండి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసినా కూడా దానికి సంబంధించినటువంటి పత్తా లేదు. ఇటువంటి అంశాలకు సంబంధించినటువంటి ప్రభుత్వం చెప్పిన వాగ్దానాలను ఏ ఒక్కటి అమలు చేయకపోగా ప్రజలు ప్రజా సమస్యలను పూర్తిగా పక్కన పెట్టేసి ఎవరైనా ఆందోళన చేస్తే ఇవాళ విద్యార్థులు, యువజనులు, మహిళలు, శ్రామికులు, దళితులు, మైనారిటీలు అనేక మంది పోరాటం చేస్తూ ఉన్నప్పటికీ అటువంటి వాళ్ళను వాళ్ళ హక్కుల పైన నిరంతరం ఒత్తిడి చేస్తూ ఉంది తప్ప, అణచివేయడానికి ప్రయత్నం చేస్తుంది తప్ప వాళ్ళు ప్రజాస్వామ్య పద్ధతిలో వాళ్ళు చెప్పుకోవడానికి కూడా వీలు లేదని చెప్పి చెప్తా ఉంది. ఇంకోవైపు అన్ని వర్గాల పైన పెత్తనం. ఇవాళ ప్రజలు ప్రజా సమస్యలు పక్కన పెట్టేసి ప్రజల మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టి తద్వారా రాజకీయ లబ్ధి పొందాలనేటువంటి ఒక దుర్మార్గపూరితమైనటువంటి ఆలోచన ఇవాళ బీజేపీ సర్కార్ ఆలోచన చేస్తూ ఉంది. కులం పేరుతో, మతం పేరుతో, ప్రాంతం పేరుతో, భావం పేరుతో, భాష పేరుతో, తినే తిండి పైన, కట్టుకునే బట్ట పైన ఆంక్షలు విధించేటువంటి ఒక దుర్మార్గపూరితమైనటువంటి చర్యలు మనం చూస్తూ ఉన్నాం. అంతతో ఆగుతా ఉందా? అంతటితో ఆగడం లేదు. వ్యవస్థలో సంస్థలు పటిష్టం చేయాలి. కానీ వ్యవస్థలో ఉన్నటువంటి సంస్థలన్నిటినీ కూడా తన గుప్పిట్లో స్వతంత్ర దర్యాప్తు సంస్థలు, ఈడీ, సిబిఐ, లేకపోతే ఎలక్షన్ కమిషను, జ్యుడిషియరీ ఆల్సో ఇవాళ ఇన్ఫ్లుయెన్స్ కు లోన్ అవుతా ఉంది అనేటువంటిది ప్రత్యక్షంగా మనం చూస్తా ఉన్నాం.
న్యాయ వ్యవస్థలో అన్ని మతాలకు ప్రాంతాలకు మన రాజ్యాంగానికి లోబడి పనిచేయాల్సినటువంటి రాజ్యాంగబద్ధ సంస్థలన్నిటినీ కూడా తన గుప్పిట్లోకి తీసుకొని తన కనుసన్నల్లో ఇవాళ తీర్పులు ఇచ్చేటువంటి దౌర్భాగ్య స్థితి, వివాదాస్పదమైనటువంటి చారిత్రాత్మకమైనటువంటి అంశాలపైన తీర్పు చెప్పినటువంటి వాళ్ళు ఇవాళ గవర్నర్లు అవుతా ఉన్నారు. అలయన్స్ పెట్టుకోకపోతే జైలు, అలయన్స్ పెట్టుకుంటే బెయిలు అనేటువంటి సూత్రాన్ని ఇవాళ అడుగడుగున అవలంబిస్తా ఉన్నాడు. ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా రాష్ట్రాలను పూర్తిగా తన గుప్పిట్లోకి తీసుకొని వాటిపైన ఆధిపత్యం చెలాయించడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. కాదు కూడదని ఎవరైనా పోరాటం చేస్తే ఇవాళ మన జిఎన్ సాయిబాబా లాంటి వాళ్ళు, లేకపోతే వరవరరావు లాంటి వాళ్ళు అనేక మందిని సంవత్సరాల తరబడి నేరారోపణ రుజువు కానటువంటి ఆరోపణల పేరుతో జైల్లో మగ్గపెట్టి వాళ్ళను హత్య చేయడానికి ఇవాళ కుట్రలు చేసేటువంటి దౌర్భాగ్య స్థితి కొనసాగుతా ఉంది. ఇది మూఢ విశ్వాసాలు వద్దు, శాస్త్రం కావాలి, ఆలోచన ఉండాలి అనేటువంటి చెప్పినటువంటి గౌరీ లంకేష్ లాంటి వాళ్ళు, దబోల్గర్ లాంటి వాళ్ళను హత్య చేసినటువంటి వాళ్ళని ఇవాళ ఊరేగించి సన్మానాలు చేసేటువంటి దౌర్భాగ్య స్థితి దేశంలో కొనసాగుతా ఉంది. ప్రశ్నించే వాళ్ళను నరరూప రాక్షసులుగా ఇవాళ హత్య చేయడానికి, వ్యక్తి నిర్మరణ సిద్ధాంతానికి ఇవాళ ప్రేరేపిస్తున్నటువంటి అంశాలు. బహిరంగంగా సంఘ్ పరివార నేతలు తుపాకులు చేత పట్టుకొని వీధుల్లో తిరుగుతా ఉన్నారు, కత్తులు పట్టుకొని కరాల నృత్యం చేసేటువంటి దౌర్భాగ్య స్థితి కొనసాగుతా ఉంటే వాళ్ళేమో దేశభక్తులు, జనం కోసం, పౌరుల హక్కుల కోసం పోరాటం చేసేటువంటి వాళ్ళు ఇవాళ అర్బన్ నక్సలైట్లు, దేశ ద్రోహులు, సంఘ విద్రోహులుగా ముద్రించి చిత్రీకరించేటువంటి దౌర్భాగ్య స్థితి కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో మరి ఇటువంటి దుర్మార్గాలు అప్రకటిత ఎమర్జెన్సీ దేశంలో అమలవుతున్నటువంటి నేపథ్యంలో హక్కుల కోసం, అవకాశాల కోసం ఏవైతే మన జిఎన్ సాయిబాబా లాంటి వాళ్ళు ఏదైతే పోరాటం సాగించారో, ఇప్పటికీ గిరిజన ప్రాంతాల్లో, అటవీ ప్రాంతాల్లో అటవీ జీవనం సాగించేటటువంటి గిరిజన తెగలకు అండగా నిలబడినాడు. అటువంటి అంశాలకు సంబంధించి ఇవాళ విద్యార్థి, యువజన, శ్రామిక, మహిళ, దళిత, మైనారిటీ వర్గాల కోసం ఏవైతే పోరాటాలు జరుగుతూ ఉన్నాయో ఆ పోరాటాలకు వెన్ను దన్నుగా నిలవాల్సినటువంటి అవసరం ఉంది. అట్లా జరగకపోతే డేరా బాబా లాంటి గాడు ఇవాళ యథేచ్ఛగా బయట తిరుగుతాడు, లేకపోతే విజయ మాల్యా, లేకపోతే నీరవ్ మోదీ లాంటి వాళ్ళు ఈ దేశ సంపదను కొల్లగొట్టి యథేచ్ఛగా విదేశాలకు పారిపోతా ఉంటే వాళ్ళు యథేచ్ఛగా విదేశాలలో జల్సాలు చేస్తారు, లేకపోతే ఇత్యాది అంశాలకు సంబంధించి అనేకం. ఒక 20,000 అప్పు తీసుకున్నటువంటి రైతు ఏమో వాడు కట్టకపోతే బ్యాంకుల్లో వాళ్ళు వచ్చి వేలం వేసి అవమానం చేసి వాడు ఆత్మహత్య చేసుకునేంత వరకు చిత్రహింసలు పెట్టేటువంటి ఈ సమాజం, కోట్ల రూపాయలు కొల్లగొట్టి విదేశాలకు పోయేటువంటి వాళ్లకు సాధారణంగా వాళ్ళను పంపించేటటువంటి ఏర్పాటు చేస్తున్నటువంటి ఈ విధమైనటువంటి ఉన్నటువంటి నేపథ్యంలో చట్టం అనేటువంటిది ఇవాళ అధికార పార్టీ నేతల చెప్పు చేతుల్లో చుట్టంలాగా మారుతున్నటువంటి నేపథ్యంలో, అన్ని వ్యవస్థలను గుప్పిట్లో పెట్టుకుంటున్నటువంటి నేపథ్యంలో మనమందరం కూడా ప్రజాస్వామ్యవాదులుగా, భౌతికవాదులుగా మనం అవిశ్రాంత పోరాటం చేయడమే, ప్రజలను చైతన్యవంతం చేయడమే మనం జిఎన్ సాయిబాబా లాంటి వారికి ఘనమైన నివాళి అర్పించడం అవుతుందని చెప్పి సందర్భంగా కోరుకుంటూ నాకు అవకాశం కల్పించిన మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. థ్యాంక్ యూ సార్. చంద్ర గారు చెప్పినటువంటి మాటల్లో వాస్తవికత ఉంది. ఎందుకంటే ఈ దేశ ప్రధానమంత్రి పార్లమెంటులో ఏనాడైనా 9 సంవత్సరాల పాటు జైల్లో చేయని నేరానికి జైల్లో ఉంచి ఒక ప్రొఫెసర్ చనిపోతే పార్లమెంటులో ఏనాడైనా చర్చ పెట్టారా? ఈ దేశం 750 మంది ఎంపీలు, 5,423 మంది ఎమ్మెల్యేలు ఉన్నటువంటి ఈ దేశంలో అత్యంత కిరాతకంగా మానవ హక్కుల్ని హరించినటువంటి న్యాయ వ్యవస్థను కానీ మార్చాలనేటువంటి ఆలోచన కానీ ఆ ఏ ప్రభుత్వం అయితే, ఏ జైలు అధికారులు అయితే ఆయన పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించారో వారి పట్ల కానీ ఏనాడైనా చర్చించారా అని, దానికి ఏదైనా అమెండ్మెంట్ చేశారా? లేదే. ఎంతసేపు ఆయన ఇన్ని కోట్లు సంపాదించారు అని చెప్పి సభను దుర్వినియోగం చేస్తున్నారే కానీ ఈ దేశంలో ఉన్నటువంటి
పౌరుల ప్రాథమిక హక్కులు హరించి వేస్తున్నటువంటి దృశ్యం మీకు కనిపించలేదా అని నేను ప్రధానమంత్రిని ప్రశ్నిస్తా ఉన్నా. ప్రధానమంత్రి గారు, ఈ దేశంలో ఎంతో మంది ప్రజాస్వామ్య రథాన్ని నడుపుతున్నారు. వాళ్ళెవరో కాదు, పౌరులే మిమ్మల్ని ఓట్లేసి గెలిపించిన వ్యక్తులైన సంగతి గుర్తుపెట్టుకోండి. ఇప్పటికైనా మీరు పౌర హక్కుల కోసం మీరు పోరాడండి, వాళ్ళ హక్కులు రక్షించండి, పోరాడగలిగే చింతలేదు. తర్వాత దేశాన్ని కొల్లగొట్టిపోయినటువంటి వ్యక్తులు దేశానికి రక్షించలేరు, వాళ్ళు ఎట్లా శిక్షించలేరు. మీలో ఎంతో మంది రాజకీయ నాయకులు ఉన్నారు, వాళ్ళ పైన పుంకాలుగా కేసులు ఉన్నాయి. అయినా ఎవరిని కూడా కోర్టు పోయి 1 రోజు 2 రోజులు 3 రోజులు పరిస్థితి లేదు. అటువంటి వ్యక్తులు కూడా చట్టం ముందరే అందరూ సమానమే. సాయిబాబాను నిర్దాక్షిణంగా మీరు ఈ విధంగా చేశారు. ఒకసారి మీరు పార్లమెంటులో మాట్లాడి మీరు సమాధానం చెప్పాల్సినటువంటి ఆవశ్యకత భారతదేశ ప్రజలకు మీకున్న సంగతిని గుర్తుపెట్టుకోండి. ఇకపోతే నెక్స్ట్ ఈ సమావేశాన్ని ఉద్దేశించి రాందూపే గారు సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుల్ని మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. అధ్యక్షులు గురప్ప నాయుడు గారు, ప్రముఖ మానవ హక్కుల నాయకులు, మనందరం గర్వించదగ్గ తెలుగు ప్రజల హక్కుల కోసం పోరాడమే కాకుండా భారత ప్రజల హక్కుల తరఫున ఈ వయసులో కూడా నిరంతర పోరాటం చేస్తున్న ప్రొఫెసర్ హరగోపాల్ గారు, వేదిక పైన ఉన్నటువంటి పెద్దలు, మిత్రులు, ప్రియమైన సోదరి సోదరులారా, ఈరోజు ఒక మంచి సందర్భంగా మనందరికీ చట్టం దగ్గర సమానమేనా అనేటువంటి ఒక ప్రశ్నార్థకమైనటువంటి అంశం మీద జరుగుతున్నటువంటి సదస్సు చాలా సందర్భోచితంగా ఉంది. ఎందుకనంటే ఈరోజు పత్రికల్లో, మీడియాలో ఎక్కడో చిన్న వార్తగైనా మన దృష్టికి వచ్చిన వార్త ఉంటుంది. నిన్న ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా మణిపూర్కు సంబంధించినటువంటి కూకీ జాతికి చెందిన ప్రజాప్రతినిధులు, ప్రజలు ఢిల్లీలో ర్యాలీ చేసినారు. మేము ఈ భారత రాజ్యాంగ పరిధిలో హక్కులు మాకున్నాయా? ఈ ప్రదర్శన చేసిన వాళ్ళు ప్రతిపక్షాలు, మానవ హక్కుల వాళ్ళు లేదా ఇతర వామపక్షవాదులో కాదు. బీజేపీకి సంబంధించిన 8 మంది ఎమ్మెల్యేలు నోటికి బట్ట కట్టుకొని, నల్లటి బట్టలు కట్టుకొని ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర ఈ ప్రధాని దిగకుండా కూకీ జాతి హక్కులు కాపాడబడవు అని చెప్పేసి నిరసన ప్రదర్శన చేశారు. ఇదొక్కటి చాలు భారతదేశంలో హక్కులు ఏ రకంగా హరించబడుతున్నాయో నిన్న జరిగినటువంటి ప్రదర్శన మనకు సాక్ష్యం. ప్రొఫెసర్ సాయిబాబా గారికి మనందరం నివాళి ఇంతకుముందు నాయకులు చాలా చెప్పారు. ఒక నేరం ఆరోపించబడినటువంటి వ్యక్తి మీద నేరం రుజువు కాకుండా సుమారు 10 సంవత్సరాల పాటు నిర్బంధంలో పెట్టి 2 సార్లు నిర్దోషిగా నిర్ణయిస్తే తప్ప బయటికి రాలేని స్థితికి చట్టాలు పనిచేసినాయంటే ఎవరి హక్కుల కోసం ఉన్నాయో మనం అర్థం చేసుకోవచ్చు. ప్రొఫెసర్ సాయిబాబా మీద 2022 సెప్టెంబర్ నెలలోనే బొంబాయి హైకోర్టు నిర్దోషి అని ప్రకటించింది. కేసులకు ఆధారాలు లేవు, మోపబడిన నేరం రుజువు కాలేనందున ఈయన నిర్దోషిగా విడుదల చేస్తున్నాం అని బొంబాయి హైకోర్టు చెప్పింది. చెప్పిన తర్వాత 3/4 గంట 45 మినిట్స్ కరెక్ట్గా 47 నిమిషాల్లో సుప్రీంకోర్టు వెంటనే జోక్యం చేసుకుని విచారణ జరిపిన బెంచ్ కాకుండా డివిజన్ బెంచ్కు కేసును రెఫర్ చేస్తూ తిరిగి నిర్బంధంలో పెట్టింది. ఆ తర్వాత 2024లో మళ్ళా డివిజన్ బెంచ్, ముంబై హైకోర్టు డివిజన్ బెంచ్ నిర్దోషిగా 2వ సారి ప్రకటించాల్సి వచ్చింది. అంటే మనకు దీన్ని బట్టి ఒక విషయం అర్థమవుతుంది.
నేరం రుజువు కాని వాళ్ళను 10 సంవత్సరాలు జైల్లో పెట్టడం, జడ్జిమెంట్ లో నిర్దోషాన్ని ప్రకటించిన వాళ్లకు నిర్దోషిగా బయటికి వదలకుండా మళ్ళా రెండవసారి కేసును విచారించడం, రెండవసారి కూడా నిర్దోషిగా బయటికి వస్తే తప్ప సాయిబాబా గారు ప్రజల మధ్యలోకి రాలేని స్థితి. ఆ తర్వాత కొద్ది కాలానికే మనందరి నుంచి దూరం కావడం. ఈరోజు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం కానీ పెద్దలు చెప్తారు, అనేక జడ్జిమెంట్స్ లో నేరం రుజువు కాకుండా ఒక వ్యక్తిని నిర్బంధంలో పెడితే ఆ జీవిత కాలంలో ఆయన కోల్పోయిన కాలాన్ని తిరిగి ఇవ్వలేం కనుక ఆయనకు పరిహారం ఇచ్చే బాధ్యత కూడా నేరం ఆరోపించబడిన వాళ్ళదే, అంటే రాజ్యాందే అని ప్రకటించింది. మరి సాయిబాబా గారికి ఏమి ఇచ్చారు? ప్రొఫెసర్ పోస్ట్ కోల్పోయిన ప్రొఫెసర్ పోస్టును తిరిగి ఇవ్వలేదు, ఆయనకు సంబంధించి రావాల్సినటువంటి సదుపాయాలు ఇవ్వలేదు. కానీ జీవిత కాలంలో ముఖ్యమైన భాగాన్ని జైలు గోడల మధ్య గడపాల్సి వచ్చింది. ఒక్క సాయిబాబా గారే కాదు, నేను ఇంకో ఉదాహరణ చెప్తాను. కాశ్మీర్లో 1996లో మహమ్మద్ లతీఫ్, అదేవిధంగా మహమ్మద్ అలీ భుట్టో, మీర్జా హుస్సేన్, ఈ ముగ్గురిని ఉగ్రవాదులనే అనుమానం పేరుతో కాలేజీలో నుంచి తీసుకుపోయినారు, నిర్బంధించినారు. 23 ఏళ్ళు జైల్లో ఉన్నారు. 1 సంవత్సరం కాదు, 23 ఏళ్ళు జైల్లో ఉండి ఆ తర్వాత నిర్దోషులుగా ప్రకటించి బయటకు వదిలినారు. నిర్బంధించబడినప్పుడు వాళ్ళ సగటు వయసు ఒకరిది ఎక్కువ ఒకరు తక్కువ ఉండొచ్చు, యావరేజ్ వయసు 24 సంవత్సరాలు. జైలు నుంచి బయటకు వచ్చేటప్పటికి 47 సంవత్సరాలు. ముఖ్యమైన జీవితకాలం అంతా జైలు గోడల్లో గడిచిపోయింది. ఎవరిది బాధ్యత? అదే మనందరూ తెలుసు, ఉత్తరప్రదేశ్లో సిద్దిక్ కప్పన్ ఒక జర్నలిస్టు హత్రాస్ అనేటువంటి చోట ఒక దళిత మహిళ మీద అత్యాచారం జరిగితే హత్యకు సంబంధించి ఆయన రాసిన వ్యాసానికి రిపోర్టింగ్కి 712 రోజుల పాటు జైలు జీవితం గడిపాడు. అనేక ఉదాహరణలు చెప్పొచ్చు. ఎందుకు జరుగుతున్నాయి? రాజ్యాంగం ఒక రకంగా చెప్తుంది, ఆచరణ ఇంకో రకంగా ఉంది. మన రాజ్యాంగంలో 3వ భాగంలో ఉన్నటువంటి ప్రాథమిక హక్కుల్లో 12వ ఆర్టికల్ నుంచి 35వ ఆర్టికల్ వరకు చాలా స్పష్టంగా పౌరుల హక్కుల గురించి చెప్పబడింది. ముఖ్యంగా 14వ ఆర్టికల్ మనందరూ తెలిసిందే, చాలా సందర్భాల్లో చర్చ జరుగుతుంటుంది. 14వ ఆర్టికల్ ప్రకారం చట్టం ముందు అందరం సమానమే, చట్టం అందరికీ సమానమే. 14B ప్రకారం చట్టం అందరికీ సమాన రక్షణ కల్పిస్తుంది అని చెప్పబడుతుంది. చాలా అందమైన పదాలు, అందరం ఆదర్శవంతంగా తీసుకోదగ్గ పదాలు. కానీ జరుగుతున్నది ఏంటి? ఏ రాజ్యాంగం అయితే 14 సెక్షన్లో ఉన్నటువంటి చట్టం అందరికీ సమానమే అనే ఆ బాధ్యతను ఇచ్చిందో బ్రిటిష్ రాజ్యాంగం నుంచి అది తీసుకుపోయింది. 14Bలో ఉన్నటువంటి చట్టం అందరికీ రక్షణ కల్పిస్తుంది అని చెప్పిన భాగం అమెరికా రాజ్యాంగం నుంచి తీసుకుపోయింది. ఈ 2 భాగాల్లో మన హక్కుల్లో చేర్చి అదే రాజ్యాంగంలోకి ఐపీసీ సెక్షన్లను కూడా తీసుకొచ్చింది, ఇండియన్ పీనల్ కోడ్ను కూడా తీసుకొచ్చింది. ఈ ఇండియన్ పీనల్ కోడ్లో 1860లో థామస్ బాంటే మెకాలే రూపొందించినటువంటి ఇండియన్ పీనల్ కోడ్ని ఆ తర్వాత సవరించబడినటువంటి 1871లో ఉండే అంశాన్ని కూడా ఈనాడు 124A ఏదైతే రాజద్రోహ నేరం కింద అరెస్ట్ జరుగుతున్నాయో ఈ 124Aను 1871లో సవరించి అప్పటి నుంచి అది కూడా అమల్లోకి వచ్చింది. దాని ప్రకారం ఏం చెప్తున్నారు? చట్టబద్ధంగా ఏర్పడిన ప్రభుత్వం పట్ల అసమ్మతి తెలపడం కూడా రాజద్రోహమే. చట్టబద్ధంగా ఏర్పడిన ప్రభుత్వం పట్ల అసమ్మతి వ్యక్తం చేయడం కూడా రాజద్రోహమే. దీని మీద ఈ మధ్యనే జస్టిస్ రమణ, మన ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి రమణ జడ్జిమెంట్లో కూడా ఇది కాలదోషం పట్టిన చట్టం, నేరం, ఈ యాక్ట్ తీసేయాలని చెప్పినారు. సరే, ఇప్పటికీ వేరు వేరు రూపాల్లో అమలవుతుంటుంది. ఈ ఐపీసీ కోడ్ తీసుకొచ్చి రావడంతో రాజ్యాంగంలో చెప్పబడిన ప్రాథమిక హక్కులు ఏవైతే ఉన్నాయో ఈ హక్కులకు వీటికి వైరుధ్యం ఉంది. ఒకవైపు ఇండియన్ పీనల్ కోడ్లో ఉండేటువంటి రాజద్రోహ నేర చట్టాలు ఉంటాయి, రెండో వైపు పౌరులందరూ చట్టం దృష్టిలో సమానమే.
ఏ పౌరులు సమానం, ఏ పౌరులు కాదు అనేది మనకు రోజువారీ అనుభవంలో ఇప్పుడే అనేక మంది వక్తలు మాట్లాడినారు కాబట్టి మనందరికీ తెలుసు. ఈరోజు భారతదేశంలో రాజ్యాంగం అమలవుతుందా, రాజ్యాంగం పేరుతో రాజ్యాంగేతరమైనటువంటి విధానాలు అమలవుతున్నాయా అన్నప్పుడు చాలా విషయాలు మనం ఉదాహరణలు చెప్పొచ్చు. ఇదేదో ఒక సమస్య కాదు, లేదా కొద్దిమంది వ్యక్తుల సమస్య కాదు, కొన్ని సమూహాలే ఈరోజు అణిచివేతకు గురవుతున్నాం. అనేక రాష్ట్రాల్లో అనేక సందర్భాల్లో ప్రజా హక్కుల కార్యకర్తలు, మానవ హక్కుల కార్యకర్తలు, ఉద్యమకారులు, ప్రజాతంత్రవాదులు, మహిళలు, ముస్లింలు, క్రిస్టియన్లు, దళితులు అనేక మంది ఈరోజు మనందరం చూసిన విషయమే. ఆదానికి సంబంధించి మన రాష్ట్రంలో లేటెస్ట్ గా జరుగుతున్న పరిణామాలు, విద్యుత్ ఒప్పందాల్లో అక్రమాలకు పాల్పడినాడు, అవినీతికి పాల్పడినాడు అంటే ఆదాని మాట్లాడల్లా కేంద్రం మాట్లాడుతుంది, ప్రభుత్వ పెద్దలు మాట్లాడతారు ఆదాని తరపున. అంటే ప్రభుత్వాలు క్లియర్ గా ఉన్నాయి, మేము ఎవరి తరపున నిలబడదలుచుకుంటున్నామని. ఈ స్థితి ఈ రోజుది నిన్నటిది కాదు, మనందరం చూసాం. స్వాతంత్రం రాకముందు నుంచి ఏదైతే ఐపీసీ రాజద్రోహ నేరం ఉందో ఆ చట్టం కింద అనేక మంది ప్రముఖులను అరెస్ట్ చేసినారు. 1891లో బెంగాల్కి సంబంధించినటువంటి ఒక పత్రిక అధిపతి ఆనాడున్న బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యాసం రాసినందుకు మొట్టమొదటి రాజద్రోహ నేర కేసు నమోదు చేయించబడినారు. ఆ తర్వాత బాలగంగాధర్ తిలక్ తన జీవితంలో 2 సార్లు ఆ చట్టం కింద ఆ నేరం కింద ఆయన జైలు జీవితాన్ని గడిపాడు. 1922లో మహాత్మా గాంధీ రాజద్రోహ నేరం కిందే ఆరోపించబడ్డాడు. ఈ రాజద్రోహ చట్టాన్ని రాజ్యాంగంలో పొందుపరచాలా లేదనే రాజ్యాంగ పరిషత్తులో పెద్ద చర్చ జరిగింది. పదాల మార్పే తప్ప అదే ఐపీసీని అట్లే అమలు చేసినారు. ఆ తర్వాత అదే చట్టం కింద ఇప్పటికీ అనేక మందిని అరెస్ట్ చేస్తున్నారు. అంటే దీని అర్థం బ్రిటిష్ ప్రభుత్వమైనా భారత ప్రభుత్వమైనా తన పట్ల అసమ్మతి ఉండే వాళ్ళ పట్ల తీవ్రమైన అణిచివేతకు పాల్పడుతుంది అనేది ఇప్పుడు మన అనుభవంలో మనకు కనపడుతుంది. నేను ఒక ఉదాహరణ చెప్తాను. 1934లో మద్రాస్ ప్రెసిడెన్సీకి లెజిస్లేటివ్ కౌన్సిల్ మెంబర్గా ఎన్నికైనటువంటి జాతీయ కాంగ్రెస్ నాయకుడు పెద్దలు సత్యమూర్తి గారు లెజిస్లేటివ్ కౌన్సిల్లో ఈ అణిచివేత చట్టాన్ని రద్దు చేయాలని తీర్మానం పెడుతూ 1934లో ఆయన అద్భుతమైన ఉపన్యాసం చేశారు. ఆ ఉపన్యాసంలో ఆయన చెప్పింది, పిచ్చికి ఓ హద్దు ఉంటుంది. ఆయన చెప్పిన మాటే చెప్తున్నారు, పిచ్చికి ఓ హద్దు ఉంటుంది, మీ అణిచివేతకు హద్దు లేదు. బ్రిటిష్ ప్రభుత్వాన్ని గురించి తనను కాదన్న ప్రతివాడిని శత్రువుగా చూసేటువంటి పాలక వర్గాలు, పాలక ప్రభుత్వం అణిచివేత ద్వారానే ప్రజల గొంతులు నొక్కాలనుకుంటుంది. ఇది మీ అసమర్థతకు, పరిపాలన వైఫల్యానికి తార్కాణం అని చెప్పేసి ఆయన చెప్పాడు. 100 ఏళ్ల తర్వాత కూడా ఇదే చట్టాలు మీరు అమలు చేస్తున్నారు భారతదేశంలో అంటే మీరు వైఫల్యం చెందారు పరిపాలనలో, ప్రజల ఆకాంక్షలు తీర్చలేకపోయినారు, అందుకనే దీన్ని నేను వ్యతిరేకిస్తూ ఈ చట్టాలు రద్దు చేయాలని చెప్పి సత్యమూర్తి గారు 1934లో లెజిస్లేటివ్ కౌన్సిల్ మద్రాసులో తన ఉపన్యాసం చేశారు. కరెక్ట్ గా సందర్భాన్ని యాజ్ ఇట్ ఈజ్ గా ఉపన్యాసం చూస్తే ఇప్పుడు మాట్లాడినట్లే కనపడుతుంది. ఎక్కడైతే పరిపాలనలో ప్రజలకు ఇచ్చిన హామీలు, ప్రజలకు ఇచ్చినటువంటి భ్రమలు కల్పించినటువంటి వాటిని నెరవేర్చలేరు పాలకులు, అప్పుడు వాళ్ళు ఆశ్రయించేది అణిచివేతనే. అది స్వాతంత్రం తర్వాత కూడా కొనసాగింది. మొట్టమొదటిసారి ప్రతిపక్ష ప్రభుత్వాన్ని, ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చేయడంతో ప్రారంభించి అంతకంటే ముందే 46-47 మధ్య జరిగిన అనేక రైతాంగ ఉద్యమాల్ని స్వాతంత్రం తర్వాత భారత ప్రభుత్వ సైన్యాలే అణిచివేయడం కాటి నుంచి మొదలుపెట్టి ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ వరకు అనేక రూపాల్లో మన స్వాతంత్రం తర్వాత కూడా చూస్తాం. వీటన్నిటికీ ఒక ప్రయోజనం ఉంది. తన ప్రయోజనాలకు, తన వర్గాలకి, తమ భూస్వాములు లేదా ధనికులకు ఉపయోగపడే దానికోసం అణిచివేతను వాళ్ళు అనుసరించినారు. కానీ మోడీ 10 ఏళ్ల కాలాన్ని మనం పరిశీలిస్తే గత అణిచివేతకి ఇది ఇంకా కొంత భిన్నమైన అణిచివేత కొనసాగుతుంది. అంతకుముందు అణిచివేతకు వర్గ స్వభావమే ఉంది, కానీ ఈనాడు అణిచివేతకు వర్గ స్వభావంతో పాటు మతతత్వం అనేటువంటి ఒక అజెండా ఉంది. గతంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి ప్రజల పట్ల కనీసం ఎన్నికలంటూ భయం ఉంది. ఎమర్జెన్సీ తర్వాత అనేక ప్రభుత్వాలు జాగ్రత్తగా ప్రజల ముందు మలుచుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే అంతిమ ఓటర్స్ ప్రజలు కనుక
కానీ ఈనాడు ఉన్నటువంటి బీజేపీకి ఆనాడు ఉన్న కాంగ్రెస్కి స్వరూపంలోనే చాలా తేడా కనపడుతుంది. కాంగ్రెస్ ఒక పార్టీ, అది నేరుగా తనకు తానే బాధ్యత వహించాల. కానీ బీజేపీ ఒక సంస్థకు అనుబంధ పార్టీ, రాజకీయాల్లో ఒక సంస్థకు అనుబంధ పార్టీగా ఉండి రాజకీయాలు నడుపుతున్న ఒకే ఒక విలక్షణమైన పార్టీ బీజేపీ. ఆ సంస్థ ఆర్ఎస్ఎస్, దానికి అనుబంధం బీజేపీ. తాను జవాబు చెప్పాల్సి వస్తే ఆర్ఎస్ఎస్ చెప్తుంది, దేశ ప్రజలకు కాదు. తనను గెలిపించాల్సింది ఆర్ఎస్ఎస్, తనను ఓడించేది ఆర్ఎస్ఎస్, తనతో సఖ్యతగా ఉండాలో లేదో తేల్చుకోవాల్సింది ఆర్ఎస్ఎస్, తనకు స్థానం ఉంటుందో లేదో నిర్ణయించేది ఆర్ఎస్ఎస్. అందుకనే ఆర్ఎస్ఎస్కే బీజేపీ జవాబు చెప్పుకుంటుంది. కాబట్టి ఇది ఒక విచిత్రమైనటువంటి రాజకీయ పార్టీ. ఈ 10 ఏళ్లలో మన అనుభవం చూస్తే అనేక విషయాలు అర్థమవుతున్నాయి. 3 రంగాల్లో స్పష్టంగా మనకు అణచివేత కనపడుతుంది. ఒకటి, ప్రజల హక్కులకు సంబంధించి, ఉద్యోగ కార్మికుల జీవితాలకు సంబంధించిన హక్కుల మీద అణచివేత. ఢిల్లీలో జరిగిన రైతాంగ పోరాటం మనం చూస్తాం, కార్మిక చట్టాల సవరణ చూస్తున్నాం, అనేక రకాల జడ్జిమెంట్స్ లేదా పార్లమెంట్లో బిల్లులు పాస్ అవుతున్న తీరు చూస్తున్నాం. ఇవన్నీ ఉద్యోగ కార్మిక ప్రజల హక్కుల్ని అణచివేయడం. రెండో వైపు, కార్పొరేట్ అనుకూల విధానాల కోసం బలహీన వర్గాల్ని, గిరిజన జాతుల్ని వివిధ రకాల పేర్లతో తీవ్రమైనటువంటి అణచివేత. అది మణిపూర్లో చూస్తాం, జార్ఖండ్లో చూస్తాం, ఉత్తరాఖండ్లో చూస్తాం, అనేక రాష్ట్రాల్లో గిరిజన జాతుల మీద, ఆదివాసుల మీద తీవ్రమైనటువంటి అణచివేత. మూడోది, ఒక మతాన్ని, ప్రజల యొక్క భావాల్ని, సాంప్రదాయాల్ని, వారి వ్యక్తిగత విశ్వాసాల్ని, వాటిని అణిచివేసి ఒక మత రాజ్యాన్ని నిర్మించాలనేటువంటి మత అజెండా ఆధారంగా అణచివేత. మొదటిదేమో ప్రజల హక్కులు లేకుండా వారిని ఆధునిక బానిసలుగా మార్చడం. రెండవదేమో ప్రకృతి సంపదల్ని కొద్దిమంది కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా మలచడం. మూడవది, ఒక జాతిని నిర్మూలించి మత విశ్వాసాల్ని రాజకీయాలకు చొప్పించి మతతత్వ రాజ్యాంగాన్ని నిర్మించాలని ప్రయత్నం చేయడం. ఈ 3 భారతదేశంలో ఇప్పుడు మనం అమల్లో చూస్తున్నాం. దీనికోసం అనేక రకాల కేసులు, అనేక రకాల నిర్బంధాలు ఈ కాలంలో మనం చూడొచ్చు. నేను ఒక లెక్క చెప్తాను. ఈ మధ్య బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మన దేశంలో 2014లో రాజద్రోహం, ఇది నేను చెప్పేది ఎన్పిఆర్డిదే, ఏదైతే మన ఎన్సిఆర్బి, ఏదైతే నేషనల్ క్రైమ్ రిపోర్ట్ బ్యూరో రిపోర్ట్స్ ప్రకటిస్తుందో ఆ రిపోర్ట్ లెక్కల ప్రకారమే ప్రొఫెసర్ గారైనా ఎవరమైనా ఆ రిపోర్టే ఆధారితమైంది. ఆ రిపోర్ట్లో నిజమెంత అనేది పక్కన పెట్టండి, కానీ అదే ఆధారం. ఎన్సిఆర్బి ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం 2014లో, అంటే మోడీ గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 47 మంది మీద రాజద్రోహ నేరం 124A సెక్షన్ కింద 47 మంది మీద కేసులు నమోదైనాయి. 2015 30 మంది మీద, 2016 35 మంది మీద, 2017 51, 2018 76, 2015 నుంచి ఇప్పటి వరకు 2020 వరకు 548 మంది మీద రాజద్రోహ నేర చట్టం ప్రకటించబడింది. బ్రిటిష్ గవర్నమెంట్ 1871 నుంచి 1947 వరకు భారతదేశంలో రాజద్రోహ నేరం కింద నమోదైనటువంటి వ్యక్తులు 317. బ్రిటిష్ గవర్నమెంట్ పరిపాలించిన ఆ కాలంలో 317 మంది మీద పరాయి ప్రభుత్వం స్వాతంత్రోద్యమం తీవ్రంగా జరుగుతున్నప్పుడు ప్రకటించిన కేసుల కంటే 10 సంవత్సరాల్లో భారతదేశంలో కేసుల సంఖ్య 150% పైగా పెరిగిందంటే మనం అర్థం చేసుకోవచ్చు. పోనీ దీంట్లో నేరం రుజువైందా? 548 మంది మీద కేసు పెడితే కేవలం 6 మందిని మాత్రమే నేరం రుజువైనట్లు శిక్ష పడింది. మిగిలిన వాళ్ళ జీవితాలు ఏమైపోయినాయి? 548 ఎక్కడ, 6 మంది ఎక్కడ? 542 మంది అక్రమంగా 10 నుంచి 18 సంవత్సరాల పాటు జైలు జీవితం గడిపారు. రాజద్రోహమే కాదు, ఊపా చట్టం గురించి ఇప్పుడు పెద్ద చర్చ జరుగుతుంది. భీమ్ కొరేగావ్ గురించి మనందరూ తెలుసు. అనేక సందర్భాల్లో ఈ కేసుల్లో ఎంతమంది మానవ హక్కులు, ప్రజా హక్కులకు సంబంధించిన నాయకులంతా నిర్బంధించబడ్డారు. ఈ చట్టం ప్రకారం 2015 నుంచి 2022 వరకు మేము చెప్పిన లెక్కలే నమ్మాల్సిన అక్కర్లా. ఎవరైనా సరే ఎన్సిఆర్బి రిపోర్ట్ను ఆన్లైన్లో చూసుకోవడానికి ఆన్లైన్లో వెసులుబాటు ఉంది. మీరు చూస్తే దాంట్లోనే తెలిసిపోతుంది. 2015 నుంచి 2022 మధ్య 10,552 మంది మీద ఊపా చట్టం ఉపయోగించబడింది.
10,552 మంది మీద. ఇందులో నేరం రుజువై శిక్ష పడింది 253 మంది మీద. 10,000 మంది మీద కేసు రుజువు పెడతారు, 253 మంది మీద రుజువు అవుతుంది. మొత్తం కలిసి చూస్తే 97.8% మంది నిర్దోషులుగా, ఊపా చట్టం కింద నమోదు కాబడిన దోషులు నిర్దోషులుగా 97.8%. బహుశా ప్రపంచంలో, పెద్దలు చెప్పాలా, బహుశా ప్రపంచంలో ఇంత ఘోరమైన చట్టాల దుర్వినియోగం ఈ 10 సంవత్సరాల్లో భారతదేశంలో జరిగినంత ఎక్కడున్నది. ఇంత క్రూరమైన చట్టాల్ని యథేచ్ఛగా ఎవరి మీదైనా ప్రయోగించవచ్చు. ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ మొదటిసారి ముఖ్యమంత్రి అయిన 1 సంవత్సరంలో ఒకే రోజు 46 మంది ముస్లిం యువకుల మీద ఊపా చట్టాన్ని, జాతీయ భద్రతా చట్టాన్ని ఉపయోగించాడు. ఒకే రోజు 46 మంది మైనార్టీ యువకుల మీద. కాబట్టి దీన్ని బట్టి మనకు స్పష్టంగా అర్థమవుతుంది, మోడీ ప్రభుత్వానికి ఒక లక్ష్యం ఉంది. హక్కుల కార్యకర్తల్ని, మేధావుల్ని ఎందుకు అణిచిపెడుతున్నారంటే, వాళ్ళు నిర్మించదలుచుకున్నటువంటి మతత్వ రాజ్యానికి సైద్ధాంతికంగా అడ్డుపడేది మేధావులే. ఆ సైద్ధాంతిక అడ్డుపడేటువంటి మేధావుల్ని గ్రౌండ్లో నుంచి ఖాళీ చేస్తే, వాళ్ళ నోర్లు మూయించగలిగితే తమకు యథేచ్ఛగా తమ భావజాలాన్ని ప్రజల్లో తీసుకోవచ్చు. అందుకనే గౌరీ లంకేష్ను చంపుతారు, దబోల్కర్ చంపుతారు, ఇంకెవరినైనా చంపేస్తారు, లేదంటే జైల్లో పెట్టి. మీరందరూ కూడా చూసింటారు, ఈ మధ్య సుధా భరద్వాజ్ గారు భీమ్ కొరేగావ్ కేసులో నేరం ఆరోపించబడి జైలు జీవితం గడిపొచ్చింది. ఉరివాడకి వెలుపల ఆమె రాసిన పుస్తకాన్ని దయచేసి చదువుదాం. జైల్లో ఎంతమంది ఏ రకంగా అణచివేతకు గురవుతున్నారో తన నేరం గురించే కాదు, తన చుట్టూ ఉండే మహిళలు, ఆ జైలు గోడల మధ్య తన చుట్టూ ఉండే మహిళలు ఎంత దుర్భరమైన కేసుల్లో ముద్దాయిలుగా నిరూపించబడుతున్నారు, ముద్దాయిలుగా జైలు జీవితాన్ని అనుభవిస్తున్నారో ఆమె అద్భుతంగా ఆ పుస్తకంలో రాసింది. అందుకనే ఈరోజు భారతదేశంలో మేధావుల్ని లేదా హక్కుల కార్యకర్తల్ని, ఉద్యమకారులను టార్గెట్ చేయడంలో ఉద్దేశం ఒకటి, కార్పొరేట్ అనుకూల విధానాలను అమలు చేయించడానికి అడ్డు లేకుండా చేయడం. రెండోది, మతత్వ రాజకీయాల్ని ముందు తీసుకోవడానికి, ఆ మత రాజ్యాన్ని నిర్మించడానికి మేధో రకమైన చర్చలు జరగకుండా చూడడం అనే 2 ప్రధాన లక్ష్యాలతో ఈరోజు భారతదేశంలో ఈ అణిచివేత కొనసాగుతుంది అనేది స్పష్టంగా మనకు కనపడుతుంది. మరి దీనికి పరిష్కారం లేదా? ఖచ్చితంగా ఉంటుంది, ఉండి తీరుతుంది. ఎందుకని? ఢిల్లీ రైతాంగ ఉద్యమాన్ని ఎవరో నిర్మించబల్ల ఆకలి నుంచి, బాధ నుంచి, తన అనుభవం నుంచి, తన రోజువారీ కష్టాల నుంచే ఉద్యమాలు లేకొచ్చినారు. ఎన్సిసి జాతీయ పౌరసత్వానికి సంబంధించిన చట్టానికి నిరసనగా ఎవరో ప్రయత్నాలు చేస్తూ వచ్చింది కాదు. తమ అనుభవంలో అస్సాంలో జరిగిన ఘోరం, భారతదేశంలో జరుగుతున్న తీరు చూసిన తర్వాత మనం ఫైట్ చేయకపోతే పౌరసత్వమే ఉండదు, ఇదేదో ఒక మైనారిటీస్కి సంబంధించింది కాదు, భారత ప్రజల సమస్య, పెద్ద ఎత్తున ఉద్యమాలు వచ్చినాయి. నిన్న జరిగిన ఎన్నికల్లో 60 స్థానాలు తన సంఖ్యాబలం తగ్గగలిగిందనంటే ఉద్యమించడం, ప్రజలు ఆలోచించడం వల్లే సాధ్యమైంది. అందుకనే అంతిమంగా క్రూరమైన నిర్బంధాల్ని ప్రయోగించినటువంటి ఏ ప్రభుత్వాలైనా ప్రజల ముందు దోషులుగా నిలబడాల్సిందే. ప్రజా చైతన్యం ముందు ఆ రకమైనటువంటి అణిచివేత ఓడిపోవాల్సిందే, ఓడి తీరుతుంది. ఆ రకమైన విశ్వాసంతోనే ఇంతమంది ప్రజాతంత్రవాదులందరూ మీరు అందరూ వచ్చినందుకు మరొక్కసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. రాంభూపాల్ గారు చెప్పినట్లు రాజ్యాంగం కలిగించేటువంటి హక్కుల్ని సాధించుకోవాలంటే ప్రజలందరూ కూడా చైతన్యవంతులు కావాలి. చైతన్యవంతులు అవ్వబట్టే ఈ రోజున ఈ సమావేశానికి ఇంతమంది జనం రావడం జరిగింది. కార్యనిర్వాహకులు కనుక 2 రోజులు 3 రోజులు కనుక ఆటో తిప్పి టౌన్ అంతా చెప్పి ఉంటే కనుక ఇంటికి ఎవరు వచ్చిందేవారేమో అనిపిస్తా ఉంది. సాయిబాబా గారి మృతి ఏ ఒక్కరు కూడా జీర్ణించుకునేటువంటి స్థితిలో ఉన్నారనే దానికి ఈ రోజు ఈ సభకు వచ్చినటువంటి ప్రజాస్వామ్యవాదులను బట్టి అర్థమవుతా ఉంది. రాజ్యాంగం మనకు ఆర్టికల్ 12 నుంచి 32 వరకు ఇచ్చినప్పటికీ కూడా రాజకీయ నాయకులు వీటిని పక్కన పెట్టి కార్పొరేట్ శక్తులకు కొమ్ము కాయడము, ఎంతసేపు వాళ్లకు ఆదాయాన్ని సమకూర్చి పెట్టుకోవడానికి సరిపోతుంది తప్పితే దేశంలో పౌర హక్కుల నేతలపై, ప్రజాస్వామ్య సమస్యలపై పట్టించుకోకుండా వాళ్ళ అనుచరులకు ఎలా డబ్బు సంపాదింపజేయాలి, ఆ డబ్బును మళ్ళీ ఎన్నికల్లో ఏ విధంగా ప్రజలకు ఖర్చు పెట్టాలి అనే చింతలోనే ఉన్నారు. కానీ
రాజ్యాంగం కలిగించినటువంటి హక్కులకు సాధించుకోవడానికి పోరాడుతున్నటువంటి పౌరుల రక్షణ కోసం ఏ ప్రభుత్వం కూడా పనిచేయకపోవడం దుర్మార్గమైన చర్య. ఈరోజు సాయిబాబా గారి మరణమే మనకు ఒక గుణపాఠం. ఈ రోజున ఒక అత్యధిక విద్యాధికుడు సాయిబాబా గారికి ఇంత దయనీయమైన పరిస్థితి వచ్చిందంటే ఒక సామాన్యుల పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఒకసారి అర్థం చేసుకోండి. అందువల్ల మనమందరం చైతన్యం కావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఇకపోతే మన ముఖ్య అతిథి ప్రొఫెసర్ హరగోపాల్ గారిని ఈ సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మిత్రులారా, వామపక్ష ప్రజా సంఘాల దయవుంచి ప్రతి ఒక్కరు కూడా వేదిక ముందుకు వచ్చి కూర్చోవలసిందిగా కోరుతున్నాను. స్టాండింగ్ లో ఉండొద్దండి, అందరూ కూడా నిశ్శబ్దంగా వినండి. ఈ సదస్సుకు కడపలో ఇంత పెద్ద ఎత్తున స్పందన రావడము ఒక కొత్త విశ్వాసాన్ని కలిగిస్తున్నది. ఇప్పుడు ఉన్నటువంటి ఒక సంక్షోభ పరిస్థితిలో నాకంటే ముందు మాట్లాడిన వక్తలు ఇవాళ సమాజం ఎదుర్కొంటున్నటువంటి సంక్షోభాన్ని, సవాళ్ళను గురించి చాలా బలంగా, చాలా ఫోర్స్ఫుల్గా వాళ్ళు చెప్పారు. వాళ్ళు మాట్లాడిన తర్వాత హైదరాబాద్ నుంచి ప్రయాణం చేసి ఇక్కడికి నేను రావడం అనవసరం అనిపించింది. ఎందుకంటే నేను చెప్పబోయే చాలా అంశాలు వాళ్ళు సంఖ్యలతో సహా వివరించారు. అయితే సాయిబాబా గారి సంస్మరణ సభలు దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నాయి. అయితే ఇంతవరకు నేను చూసిన సంస్మరణ సభల్లో చాలా వరకు సాయిబాబా గారి గురించి, ఆయన జీవితాన్ని గురించి, ఆయన చేసిన పోరాటాల గురించి, ఆయన విశ్వాసాల గురించి ఒక రకంగా సదస్సులు జరుగుతున్నాయి. కానీ రెండు సదస్సులు కాస్త భిన్నంగా గత 2వ తారీఖు డిసెంబర్లో బెంగళూరులో 21 సంస్థలు కలిసి స్టాన్ స్వామి గారి సంస్మరణలో వాళ్ళు 10 రోజులు మీటింగ్ పెట్టున్నారు. నన్ను ప్రారంభం చేయడానికి పిలిచారు. అక్కడ వాళ్ళు ఎన్నుకున్నది స్టాన్ స్వామి గారు ప్రజాస్వామ్య భవిష్యత్. ఇది 10 రోజులు భిన్న సంస్థల్లో చర్చ.